ఇంకో కార్పెంట్ వర్క్ చేస్తారండి బ్రహ్మం గారు వీళ్ళు శివ వీళ్ళిద్దరూ వర్క్ చేస్తుంటారండి. షెడ్ అది వీళ్ళే వేసారు. స్టాండ్లు కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, స్టాండ్లు చేశారని వీళ్ళే చేశారండి. ఈ విత్తనాలని అరుణ బొడ్డేపల్లి గారు పంపించారు. అరుణ బొడ్డేపల్లి గారు గూగుల్ ఫామ్ పెడుతూ ఉంటారండి. అలా 2-3 సార్లు ట్రై చేశాను, 3వ పని అయ్యింది. హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోయిన వీడియోలో మీకు చూపించాను కదండి టెర్రస్ గార్డెన్ మీద కన్స్ట్రక్షన్ జరుగుతుందని. ఇప్పుడు రేకు వేస్తున్నారండి. కింద ఫ్లోర్లో ఉన్న ఈ రేకుని తీసేసాము, రేక్ షెడ్ వేస్తున్నారు. ఇక్కడ కింద స్లాబ్ వేసేసి ఆ రేకు పైన వేసేస్తున్నాము. ఇదిగోండి రాడ్స్ అవి వేసేసారు, రేక్ ఎక్కించాలి. పిల్లర్స్ ఇవన్నీ అయ్యాయి. ఇప్పుడు రేక్ వేసిన తర్వాత ఫ్లోరింగ్ చేస్తారు. ఈ రేక్ వేయడం వల్ల అయితే గార్డెనింగ్ చాలా ఉపయోగం. కింద ఉండేదండి రేకు, మొక్కలకైతే చాలా సేఫ్టీగా ఉండేది. సమ్మర్లో ఈ రేకు ఉండడం వల్ల షేడ్ నెట్ కంటే బాగా పనిచేసేది. వేసవికాలంలో అయితే బాగుండేదండి, మొక్కలు అవిని డల్ అవ్వకుండా బాగుండేవి. ఇప్పుడు అదే రేక్ షెడ్ని పైకి షిఫ్ట్ చేసేస్తున్నాం, ఇక్కడ వేస్తున్నామండి. చుట్టూ కూడా మెస్ పెడుతున్నాము. మెస్ చూపించు. ఇదిగోండి మెస్ తీసుకున్నాము. ఇదండి స్టీల్ మెస్. ఇది ఇలా వస్తుంది చుట్టూ కూడా. చూడండి మెస్, కోతులు ఎక్కువ ఇక్కడ, అందుకని మెస్ పెట్టేస్తున్నాము. మెస్ ఉండడం వల్ల సెక్యూరిటీ కింద ఉండి భయం లేకుండా ఉంటుందండి. చుట్టూ కూడా వేయాలి మెస్. కింద ఫ్లోర్లో అయితే అండి ఈ మేరే వేసామండి. 4 పిల్లర్స్కి 4 పలకలుగా వేసి ఇందులోనే పెట్టేదాన్ని. చుట్టూ కొంచెం పెట్టేదాన్ని. ఇక్కడైతే మొత్తం చుట్టూ కూడా మెస్ వేసేయడం వల్ల అక్కడక్కడ పెట్టచ్చండి. మొత్తం అంతా కూడా కోతుల భయం ఏముండదు. మొత్తం అంతా కూడా మొక్కలను పెట్టచ్చు. నేనైతే గార్డెన్ స్టార్ట్ చేసాక ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను. 1 సైడ్ అన్న ఫ్రూట్ ప్లాంట్స్ కోసం మడి కింద కట్టిద్దాం అనుకుంటున్నామండి. అంటే బడ్జెట్ గురించి చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం. ఎందుకంటే అనుకున్నది కొంచెం ఎక్కువైపోతుందండి, డబుల్ అయిపోతుంది. ఏంటంటే ఇంట్రెస్ట్ గార్డెనింగ్ అంటేను ఎవరైనా మొత్తం 5 lakhs ఖర్చు పెట్టి రూమ్స్ వేసుకుని రెంట్కి ఇచ్చుకుంటా చూస్తారు. కాకపోతే నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. దానికైతే మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తారు. మనీని బట్టి చూసి అప్పుడు 1 సైడ్ అన్న ఫ్రూట్ ప్లాంట్స్ గురించి ఇక్కడ మడులు కట్టిద్దాం అనుకుంటున్నామండి. ఒకవైపు అయినా సరే మొత్తం అయిన తర్వాత చూస్తాము. లేకపోతే స్టాండ్లు పెట్టేసి మొక్కలు పెట్టేస్తామండి. ప్లేస్ ఎక్కువగా వచ్చింది కాబట్టి భయం ఏముండదు. మొత్తం దూరంగా ప్లాంట్స్ అన్నీ కూడా స్టాండ్లు పెట్టేయాలండి. ఇప్పుడు ఎక్కువగా పెడదాం అనుకుంటున్నాను నేను ఫ్రూట్ ప్లాంట్స్, కూరగాయ మొక్కలు ఇవన్నీ కూడాను. ఇదిగోండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకో కార్పెంట్ వర్క్ చేస్తారండి బ్రహ్మం గారు వీళ్ళు శివ వీళ్ళిద్దరూ వర్క్ చేస్తుంటారండి. షెడ్ అది వీళ్ళే వేసారు. స్టాండ్లు కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, స్టాండ్లు చేశారని వీళ్ళే చేశారండి. స్టాండ్లు చేస్తారు, మెస్ కూడా చుట్టూ కావాలంటే మెస్ అది కూడా పెడతారు. రేక్ షెడ్లు వేయాలన్నా కార్పెంటర్ వర్క్, వెల్డింగ్ వర్క్ అన్నీ కూడా చేస్తారు, బాగా చేస్తారండి. రాజమండ్రి దగ్గర 80 kilometers దగ్గర అండి, దోసకెళ్ళపల్లి మాది. మీకు ఏమైనా వర్క్ అది కావాలన్నా వీళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను కింద, మీకు అవసరమైతే ఫోన్ చేయొచ్చు. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుందండి. మీకు ఏదైనా అవసరం ఉంటే వీళ్ళ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. విత్తనాల కవర్ ఉందండి, దీన్ని ఓపెన్ చేద్దాం. ఈ విత్తనాలని అరుణ బొడ్డేపల్లి గారు పంపించారు. అరుణ బొడ్డేపల్లి గారు గూగుల్ ఫామ్ పెడుతూ ఉంటారండి. అలా 2-3 సార్లు ట్రై చేశాను, 3వ పని అయ్యింది. అరుణ గారు పంపించారండి విత్తనాలు పోస్ట్ చేసి. ఈ కవర్ను ఓపెన్ చేద్దాం. అరుణ్ గారు గార్డెన్లో అయితే హార్వెస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే గార్డెనింగ్ కూడా చాలా బాగుంటుంది, చాలా శ్రద్ధగా చేస్తారు. అలాగే నేను సీనియర్లు అందరివి కూడా వీడియోస్ చూస్తూ ఉంటానండి. గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ కవర్ను ఓపెన్ చేద్దాం. అరుణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విత్తనాలు పంపించినందుకు. అమ్మో, ఓకే ఓకే.
మిర్చిని ఇలా పంపించారా? ఓకే, ఇవి మిర్చి అండి. ఇవి చిక్కుడు, కాకర, ఆనప, బెండగింజలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీను నడిచేస్తున్నాయి. ఎందుకండి అన్ని రకాలు ఇందులో కలిపి వేశారు. ఇవి కాకర విత్తనాలు, బెండ, చిక్కుడు. ఇది సంవత్సరం అంతా కాస్తాయంటండి చిక్కుడు విత్తనాలు. ఇవి గుత్తిబీర, ఆన విత్తనాలు కూడా పంపించారండి, పొట్ల విత్తనాలు, కాకర గింజలు, వైట్ కాకర అన్నారు. ఇవ్వండి, ఇవన్నీ రోజు విత్తనాలు పెడతాను. అలాగే ఫ్లవర్స్ కూడా పంపించారండి, సీడ్స్, మిర్చి విత్తనాలు ఇవి. ఇంకోసారి థ్యాంక్స్ అండి అరుణ గారు మీకు. కిందన్న మొక్కల దగ్గరికి వచ్చామండి. సిమెంట్లు అవి పడిపోయి టమాటా మొక్కలు అయితే చాలా బాగా ఇవిగోండి. ఇట్లా ఇంక పట్టించుకోలేదు ఈ టమాటా మొక్కలు అవిను. సిమెంట్ అది పడిపోయి చచ్చిపోయింది చాలా మొక్కలు. వీళ్ళకి ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదు, పెస్టిసైడ్ కూడా నేను ఏమీ చేయలేదండి. 2 నెలల నుంచి ఇలాగే ఉండిపోయాయి కింద. ఇప్పుడు మళ్ళీ నేను ఇవన్నిటికి బెండ మొక్కలు ఉన్నాయండి, అవి రీప్లాంట్ చేస్తాను. ముందు వీడియోలో చూపించాను కదండి మీకు, మిర్చినారు అంటే పెద్దగా అయిపోయి రీప్లాంట్ చేయలేదు కదా, లేట్ అయింది కదా అనుకున్నాను. బాగానే వస్తుందండి. ఇదిగో ఇందులోకి వేసాను మిర్చినారిని, ఒక బ్యాగ్లో మూడేసి. బాగానే బ్రతికేయండి మొక్కలని. నేను వంగ మొక్కలు అయితే కనుక బ్రతకలేదు, అవి రీప్లాంట్ చేసిన. ఇప్పుడు బెండ మొక్కలు అలాగే టమాటా నారు కూడా ఉందండి. ఇందులోకి నేను ఎరువులు కలిపి బ్యాగులో, ఇదిగోండి ఇది బెండ మొక్కలు. దీనికి చూడండి నారుకి కూడా అప్పుడే ముడత కింద వచ్చేస్తుంది. ఇది ఈ నారు రీప్లాంట్ చేయాలి. అలాగే టమాటా నారు కూడా ఇది కొంచెం పెద్దది అవ్వాలండి. ఈ టమాటా నారును కూడా రీప్లాంటింగ్ చేస్తాను. ఈ టబ్లో అన్నీ కూడా ఎరువులు ఇచ్చి చెయ్యాలి. పండు దా. ఈ టబ్లో అది మట్టి బాగా ఎండిపోయిందండి, ఇలా సిమెంట్ పడిపోయింది మొత్తం అంతానండి. తీసేసాను పైపై మట్టి. ఈ టబ్లో మట్టి కూడా బాగా ఎండింది. ఈ టబ్లు అవి వేసాను, మట్టి అది సెట్ చేశాను. ఇందులో ఏమి వేయలేదండి వర్క్ మొదలు పెట్టడం వల్ల. ఇందులో ఇప్పుడు మళ్ళా మేకలెరువు వేస్తున్నానండి. కొత్తగా తెప్పించాను మేకలెరువు. ఇంకోండి మాగిన మేకలెరువు ఇది. మాగిన మేకలెరువు తెప్పించాను. ఇదైతే ఇప్పుడు ఇది వాడడం ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఎక్కువగా వర్మి కంపోస్టు, మాగిన ఆవు పేడ ఎరువు వాడేదాన్ని. మేకలెరువు కూడా తెప్పించాను. అలాగే వర్మి కంపోస్టు, వేపపిండి ఇవన్నీ కూడా ఇప్పుడు టబ్బుల్లో కలిపి విత్తనాలు పెడతానండి పాదులకి. అలాగే టమాటా నారు ఇవన్నీ కూడా వేసేస్తాను. ఇందులో ఆకుకూరలు వేస్తానండి, కొత్తిమీర, ఆకుకూరలు, తోటకూర అవి ఇందులో వేస్తాను. కొంచెం వర్మి కంపోస్ట్ కలుపుతాను. ఆకుకూరలకైతే నేను వర్మి కంపోస్టే బాగా కలుపుతుంటానండి. ఈ మేకలెరువు అయితే మాత్రం ఫ్రూట్ ప్లాంట్స్కి, కూరగాయ మొక్కలకి అయితే వేస్తాను. ఇందులో మళ్ళీ కొంచెం వేపపిండి ఇవన్నీ కలిపి ఇందులో విత్తనాలు వేస్తాను. బ్లాక్ టబ్లో అయితే నా దగ్గర ఉన్న విత్తనాలు కూడా నానబెట్టానండి. కాకర విత్తనాలు, లాంగ్ బేర ఇవి, అలాగే బొబ్బర విత్తనాలు కూడా, కాకర విత్తనాలు ఇవి నానబెట్టాను. 24 గంటల సేపు నానబెట్టి మనం విత్తనం పెడితే త్వరగా మొలక వస్తుందండి. అలాగే ధనియాలను కూడా నేను క్రష్ చేసి నానబెట్టి ఉంచాను, ఇవి కూడా వేస్తాను. తోటకూర గింజలు కూడా జల్లిస్తానండి. ఇవన్నీ వేయడం ఇంకా వీడియో లెంత్ అయిపోద్ది, ఇంక చూపించను. మీకు ఈ వీడియోలో ఏమన్నా మీకు పనికొచ్చే విషయాలు ఉంటే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.